ఇంకొక లెక్క చేద్దామండి ఇలాంటి లెక్క ప్రూవ్ దట్లోనే. ప్రూవ్ దట్ కాజ్ ఆఫ్ tan inverse ఆఫ్ sin ఆఫ్ cot inverse x sin ఆఫ్ cot inverse x is equal to square root of x square plus 1 by x square plus 2. వస్తున్నాయన్నా? LHS is equal to cos of tan inverse sin of cot inverse x. ముందు ఏం చేద్దామంటే దీన్ని సమ్ ఆల్ఫా అనుకొని సైన్ ఆల్ఫా క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని ఆల్ఫా అనుకుందాం, పక్కన కాట్ ఇన్వర్స్ x ని ఆల్ఫా అనుకుందాం. అప్పుడు మీకు కాట్ ఇన్వర్స్ x ని ఆల్ఫా అందాం. అంటే కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. కాట్ ఆల్ఫా ఎక్స్ కాబట్టి ఇది ఆల్ఫా రాసుకొని ఎక్స్ అంటే కాట్ ఆల్ఫా ఎక్స్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్. ఇదంతా వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x స్క్వేర్ వచ్చింది. ఓకేనా? కాజ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆల్ఫా, ఇది ఆల్ఫా అనుకున్నాం, సైన్ ఆల్ఫా. కాజ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆల్ఫా అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x స్క్వేర్. ఈసారి ఈ వాల్యూ కావాలి. మా ఇందాకలా ఇదిగో ఈ వాల్యూ కావాలంటే దీన్ని ఆల్ఫా అని సైన్ ఆల్ఫా కట్టాం. ప్లీజ్ కొట్టద్దు. దీన్ని ఆల్ఫా అనుకుని ఏం కట్టాము? సైన్ ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. దీన్ని ఆల్ఫా అనుకొని సైన్ ఆల్ఫా క్యాలిక్యులేట్ చేసాం. ఈసారి దీని వాల్యూ కావాలంటే ఏం చేయాలి చెప్పు? ఈ వాల్యూ కావాలన్నప్పుడు కాట్ ఇన్వర్స్ x ని ఆల్ఫా అనుకొని సైన్ ఆల్ఫా కట్టాం. ఇప్పుడు దీని వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడు, చెప్పు. సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ x కావాలంటే కాట్ ఇన్వర్స్ x ని ఆల్ఫా అనుకుంటే సైన్ ఆల్ఫా కట్టాం. ఇప్పుడు ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? 1/√1 + x స్క్వేర్. అట్లా కదమ్మా. ఈ వాల్యూ కావాలంటే సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ x కావాలంటే కాట్ ఇన్వర్స్ x ని ఆల్ఫా అని చెప్పి సైన్ ఆల్ఫా క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు ఈ వాల్యూ కావాలంటే కాజ్ ఆఫ్ tan ఇన్వర్స్ 1/√1 + x స్క్వేర్ కావాలంటే ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం దీన్ని ఆల్ఫా అన్నాము.
అప్పుడు సైన్ ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం దాన్ని బీటా దేన్ని tan ఇన్వర్స్ 1 మరి by అదే చెప్పాల్సింది. tan ఇన్వర్స్ 1/√(1 + x² ని బీటా అనాలి. లెట్ tan ఇన్వర్స్ 1/√(1 + x² ఏమనాలి? బీటా అనాలి. అప్పుడు tan బీటా ఎంత వచ్చింది? 1 + x² వచ్చింది. ఇది బీటా. ఇది 1, ఇది √(1 + x². హైపాటన్యూస్ ఎంత వచ్చి చెప్పండి. ఇప్పుడు ఈ రెండింటిని స్క్వేరింగ్ చేసి యాడ్ చేయాలి. ఈ రెండింటిని స్క్వేరింగ్ చేసి యాడ్ చేయాలి. √1 స్క్వేరింగ్ చేసి యాడ్ చేస్తే 2 + x². ఇప్పుడు చెప్పండి కాస్ బీటా ఎంత చెప్పండి. కాస్ బీటా ఇచ్చినట్టేనా? అయినట్టేనా? ఇంకా లాస్ట్లో సాల్వ్ మీద ఉంటా ఉంటాయి. సాల్వ్ ఇప్పుడు దాకా కూడా అన్ని ప్రూవ్ అట్లా చేసుకుంటూ వచ్చాం మనం. ఇప్పుడు దాకా కూడా ఏం చేసాము? ప్రూవ్ అట్లా చేసుకుంటూ వచ్చాం. దీంట్లో లాస్ట్లో సాల్వ్ అని ఉంటాయి. సాల్వ్ 3 sin ఇన్వర్స్ 2x/1 + x² ప్లస్ కాదు మధ్యలో మైనస్ ఇచ్చాడండి. మైనస్ 4 cos ఇన్వర్స్ 1 - x² / 1 + x² ప్లస్ 2 tan ఇన్వర్స్ 2x/1 - x² is equal to 5/3. చెప్పాలి మీకు ఏం గుర్తుకొచ్చినాయి? ఏ పర్లా గుర్తుకొచ్చింది? సాల్వ్ అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమని అర్థం. 3 × sin ఇన్వర్స్ 2x/1 + x² అంటే sin 2 రోజు రేపు శనివారమే కదా, మామూలు టైమింగ్సే. ఆదివారం మాత్రమే sin ఇన్వర్స్ 2x/1 + x². 2 tan ఇన్వర్స్ x. 2 tan ఇన్వర్స్ x ఎంత? tan ఇన్వర్స్ 2x/1 - x² ఎంత? లిక్స్తా చెప్పట్లా? 3 × 2 ఎంత? 6 tan ఇన్వర్స్ x. 6 minus చెప్పు. 8 tan inverse x plus 4 tan inverse x equals to 5/3.
నువ్వు చెబితేనేమో నీకు లెర్నింగ్ క్లాస్ అయ్యిద్ది, నువ్వు చెప్పకుండా ఉంటేనేమో నీకు ఎక్కించే క్లాస్ అయ్యిద్ది. ఏ క్లాస్ ఇష్టమో నీకు చెప్పు చెప్పు. నెక్స్ట్ చెప్పు, నెక్స్ట్ చెప్పు. జీరో 0 ఏంది? 6 + 4 10, 10 - 8. 2 tan inverse x equals to pi by 3. నెక్స్ట్ స్టెప్ చెప్పు. Tan inverse x equals to pi by 6. Tan pi by 6. ఎక్స్ ఎంత? 1/√3. 1/3. రాసుకున్నట్టేనా? No, sir. రాయలేదా? రాసినట్టేనా? లిస్తా. అయిపోయింది సార్. నెక్స్ట్ సాల్వ్. మన యూనివర్సిటీ మెట్లో లాస్ట్లో సాల్వ్ అని వస్తాయి. ఎక్కువ లెక్కలు ప్రూవ్ దట్లు ఉంటాయి. ఒక్కోసారి ప్రూవ్ దట్టా సాల్వ్ అని చెప్పి చూసుకోకుండా ట్రై చేస్తూ ఉంటారు. సాల్వ్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమని. ఓకేనా? సాల్వ్ అని చెప్పి చూడకుండా ప్రూవ్ చేస్తాను ట్రై చేస్తూ ఉంటారు. ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమంటే LHS తీసుకొని RHS కోసం ట్రై చేస్తూ ఉంటారు. అట్లా తప్పొద్ది. సాల్వ్. tan inverse of x - 1/x - 2 plus tan inverse of x + 1/x + 2 is equal to pi/4. Solve. Tan inverse x plus tan inverse y కి ఆర్డినరీ ఫార్ములా చెప్పండి ఫస్ట్. tan inverse x plus tan inverse y కి ఆర్డినరీ ఫార్ములా చెప్పండి. tan inverse of x plus y by 1 minus x. minus xy. ఫస్ట్ అది అప్లై చేయండి. tan inverse of x plus y by 1 minus xy అప్లై చేయండి. tan inverse of ఇక్కడ LCM అయితే ఇక్కడ కూడా అంతే LCM. బట్ ఈ రెండు మల్టిప్లై అవుతాయి. దీని సింప్లికేషన్ చూద్దాం. x² plus 2x minus x minus 2. x² minus 2x plus x minus 2. a plus b into a minus b. a plus b into a minus b.
is equal to tan pi by 4. Tan pi by 4 అంటే 1 ప్లస్ 2x minus x plus x క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది? 2x² minus 4 ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. -4 + 1 -3 is equal to 1. అర్థమైనట్టు అక్కడ వరకు. కట్టానా లిఖిస్తాను మొత్తం. సార్ అంత నెక్స్ట్ స్టెప్ లో 2x² minus 4 is equal to -3. అంత 2x² is equal to 1. x² x square is equal to 1/2. x is equal to plus or minus root over 1/√2. x వాల్యూస్ ఎన్ని వచ్చినాయండి? ప్లస్ ఆర్ మైనస్ 1/√2 వచ్చింది. అయితే ఈ x వాల్యూస్ పట్ల జాగ్రత్తగా చూసుకోవాలండి. గివెన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తున్నాయి లేదో చూసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు 5/4 వచ్చింది లేదు చూసుకోవాలండి. వెరిఫికేషన్ చూద్దామండి. x is equal to 1/√2 LHSకి వెళ్దామండి. tan ఇన్వర్స్ ఆఫ్ చెప్పాలి మీరే. 1/√2 - 1/1/√2 - 2 plus tan inverse of 1/√2 plus 1/√2 plus 2 1/√2 plus plus 1 minus plus 2 నా plus 2 ముందుది minus 2 ఇక్కడ 2 మైనస్లే అక్కడ 2 ప్లస్లే. ఎంత వచ్చింది? tan ఇన్వర్స్ ఆఫ్ 1 - √2/1 - 2√2 plus tan inverse of 1 + √2/1 + 2√2. ఈ న్యూమరికల్ వాల్యూసే కాబట్టి ఈ ప్రోడక్ట్ పాజిటివ్ నెగిటివ్ చెప్పండి. ముందు ఈ ప్రోడక్ట్ పాజిటివ్ నెగిటివ్ చెప్పండి మీరు. -/- పాజిటివే, పాజిటివ్/పాజిటివ్ ఈ రెండు పాజిటివే. ఈ రెండు పాజిటివ్ కానీ ప్రోడక్ట్ ఏమైతే లేదు చూడండి. ఈ రెండు ప్రోడక్ట్ ఇది పాజిటివ్ ఇది పాజిటివే. ప్రోడక్ట్ చూడండి. నెక్స్ట్ స్టెప్ లో చూద్దాం. ఈక్వల్ టు ప్రోడక్ట్ చూడండి. 1 - √2/1 - 2√2 ఇది 2 1 + √2/1 - 2√2 1 + 2√2 అవునా? yes sir a plus b into a minus b, a square minus b square. 1 - 4 2s are 8. ఎంత? 1/7 పాజిటివే. ప్రోడక్ట్ పాజిటివే. పాజిటివ్ కూడా కాదు.
మనం చూసుకోవాల్సింది ఏంటి? ఎక్స్ ఇంటూ వై గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1? లెస్ దాన్ 1 చూసుకోవాలి. చూసుకున్నాం, లెస్ దాన్ 1 అయింది. tan of x ప్లస్ tan of y ప్రోడక్ట్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి, ప్రోడక్ట్ లెస్ దాన్ 1 కాబట్టి మామూలు ఫార్ములాని అప్లై చేసుకోవాలి. tan of x ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై, x ప్లస్ వై బై x ప్లస్ వై బై x ప్లస్ వై బై చెప్పట్లా లిఖిస్తా బై 1 minus xy. చెప్పాలిగా, వాల్యూ చెప్పకుండా మళ్ళీ మెలకుండా కూర్చుంటాం. tan inverse ఆఫ్ ఎంత? ఇక్కడ ఎల్సిఎం క్యాన్సిల్ అయిపోయింది. 1 మైనస్ √2 ఇంటూ 1 ప్లస్ 2√2 ప్లస్ 1 ప్లస్ √2 ఇంటూ into 1 minus 2 root. 1 మైనస్ 2√2 బై 1 minus 2 root. ఇక్కడ ఎల్సిఎం క్యాన్సిల్ అయిపోయింది, అవునా? Yes, sir. 1 మైనస్ 2√2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కింద కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బినేగా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరేగా ఇక్కడ కూడా. 1 మైనస్ 2√2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 1 మైనస్ √2 హోల్ స్క్వేర్. ఇది రబ్ చేస్తున్నా కదా. ఇక్కడ ఎక్స్ ఇంటూ వై ఏమైంది? లెస్ దాన్ 1 అయింది. ఎంత వచ్చింది? tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ 2√2 మైనస్ √2 మైనస్ 4 ప్లస్ 1 ప్లస్ 2√2 1 మైనస్ 2√2 ప్లస్ √2 మైనస్ 4 బై 1 మైనస్ 8 మైనస్ 7 మైనస్ ఆఫ్ 1 మైనస్ 2 మైనస్ 1 అంటే ప్లస్ 1. tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత వచ్చింది? 6 2 మైనస్ 8 మైనస్ 6 బై మైనస్ 6. tan ఇన్వర్స్ 1 ఎంత వచ్చింది? π బై 4. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. దేర్ ఫోర్ ఎక్స్ ఎంత అని చెప్పొచ్చు? ఎక్స్ 1 బై √2 అని చెప్పొచ్చు. ఇంకా ఎక్స్ వాల్యూ మైనస్ 1 బై √2 కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఇది రాస్తే మైనస్ 1 బై √2 కూడా చెక్ చేద్దాం. ఒక్కొక్కసారి సాటిస్ఫై చెయ్యవు. ప్లస్ 1 బై √2 సరిపోతే మైనస్ 1 బై √2 కూడా కొన్ని లెక్కలు సాటిస్ఫై చేస్తూ ఉంటే కొన్ని లెక్కలు సాటిస్ఫై చెయ్యవు. చేయకపోతే రాయాలి చేయలేదని. వెరిఫై చేయకపోతే తప్పైంది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఇక్కడ వాల్యూస్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడుగుతూ ఉంటాడు. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగినప్పుడు కంపల్సరీగా అక్కడ వెరిఫికేషన్ ఇంపార్టెంట్. రాసినట్టేనా లిక్సా? Yes, sir.
ఎక్స్ ప్లస్ ఎంత రద్దాం ఈసారి -1/√2 రద్దాం. LHS ఎంత చెప్పండి. tan inverse of by -1/√2 -1 by -1/√2 minus -1/√2 -1 by -1/√2 -2 plus tan inverse of -1/√2 plus 1 by -1/√2 plus 2. ఎంత వచ్చింది tan inverse of అన్ని మొత్తం మైనస్ ప్లస్లు అయిపోతాయి. 1 + √2 ఇక్కడ మైనస్లు అన్ని ప్లస్లు అయిపోతాయి. పక్కన ఎంత వచ్చింది √2 -1 by 2√2 -1 ఇందాకలాగే వచ్చింది చూడండి వాల్యూస్. మైనస్ ఏం కామన్ తీస్తే 1 - √2 by 1 - 2√2 ఇందాకలే ఇప్పుడు వాల్యూస్ ఒకటేనా. ఇందాకలే ఇక్కడ ఎంత మిగిలిపోయింది, ఇప్పుడు కూడా అంతే మిగిలిపోయిందా. Yes, sir. ఇక్కడ ఎంత అయితే వచ్చిందా ఇక్కడ అంతే వచ్చిందా. Yes, sir. కాబట్టి ఈ వాల్యూ కూడా ఎంత 5/4. 5/4. కాబట్టి ఆన్సర్ ఏంటి 1 ± 1/√2. 2√2. చాలా మంది వెరిఫికేషన్ చేస్తానికి ఇబ్బంది పడి 1/√2 సాటిస్ఫై అని చెప్పి -1/√2 డస్ నాట్ సాటిస్ఫై అని రాసేస్తా ఉంటారు ఎక్కువ మంది పిల్లలు. సాటిస్ఫై చేస్తాయి అని చెప్పి తెలుసుకోవాలి కంపల్సరీగా. కొన్నింటిలో సాటిస్ఫై చేయవు, కొన్నింటిలో సాటిస్ఫై చేస్తాయి. వెరిఫికేషన్ చేయకపోతే కుదరదు. కాబట్టి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా వచ్చి ఉండాలి. కాల్ 1 అనగానే ఇప్పుడు ఈక్వేషన్ వెరిఫికేషన్ అది ఇంపార్టెంట్. ఓకేనా సరేనా. Yes, sir.